అవును సార్, మా కళ్ళారా చూసాం. మీరు వెతుకుతున్న అజయ్ వాడు ఎవడో కాదు, డీసీపీ విజయవాడ మా కొడుకే. పాత బస్తీలోనే సార్ వాళ్ళు ఉండేది. అవును సార్, చార్మినార్ కి దగ్గరలోనే సార్. ఐ లవ్ యూ. ఇంక స్నానం చేసేస్తాడు. ఎక్కడా ఈయన ఎక్కడ ఉంటాడు? రారా బయటికి. మిస్టర్ ఓబుల్ రెడ్డి, వాట్ ఇస్ దిస్? మీరెవరింటికి వచ్చి ఈ న్యూసెన్స్ చేస్తున్నారో తెలుసా? ఈ క్వశ్చన్ నన్ను కాదురా, నీ కొడుకునాడుగా ఆడు చెప్తాడు. ఆడ కాబోయే పెండ్లాన్ని లేపుకొచ్చినాను, అందుకొచ్చుంటాడు నాయన అని చెప్తాడు. ఒరే, అమ్మాయిల శరీరాలతో తప్ప మిగతా వాటితో పనిలేని వాడిరా. అట్లాంటిది జీవితంలో మొదటిసారి ఓ అమ్మాయి మీద మనసు పడినా పిచ్చోడినైనా అది నా మెదడు తింటా అంది. నాకిప్పుడెవరు కనిపించట్లేదు. నేను మనసు పడ్డ ఆ పిల్ల, దాన్ని లేపుకొచ్చిన నీ కొడుకు, అంతు చూస్తా. అజయ్, టికెట్లు ఓకేగా? ఓకే, సరిగ్గా 3:20కి రిపోర్టింగ్ టైం. ఒరే అజయ్, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందిరా. 24 గంటలు నిన్ను స్వప్న అప్పచెప్పాలని ఓబుల్ రెడ్డి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడు. మీ నాన్న మమ్మల్ని కూడా స్టేషన్ పిలిపించి చాలాసేపు ఇంటర్గేట్ చేశారు రా మామ. మాకు తెలియదు, ఎంత ముత్తుకున్నా వినలేదు. 4 పీకులు కూడా పీకాడు. ఓ పక్క పోలీసులు, మరో పక్క ఓబుల్ మనుషులు. సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఈ అమ్మాయిని ఈ టైంలో ఎయిర్పోర్ట్ కాదు, ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తమే చాలా కష్టం రా. మన మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కంట కనిపెడుతూనే ఉంటున్నానని నా అనుమానం. వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంది. దాంట్లో డౌట్ లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంచండి. మీ నలుగురు కూడా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. తిరిగి మనందరం 3ంటికి ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరాలి.